Now, ladies and gentlemen, the most awaited person, Shri V. Prakash Rao garu మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. వేదిక మీద ఉన్న నేను బాగా ఇష్టపడే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ రంజన్ గారు. I can say is the top, I will put him in the top place in bureaucrats because he can understand the things. And ఈ 7 years లో మనము బిజాన్ మిశ్రా గారు చెప్పినట్టుగా దేశానికే మార్గదర్శకంగా ఉన్నాం. చాలా విషయాలలో చాలా తక్కువ సమయంలో మనం 16 పారామీటర్స్లలో దేశంలో నంబర్ 1గా ఉన్నాం. ఒక 5-7 years బ్యాక్ ఏంటంటే తెలంగాణ ఎక్కడో 28th 27th ప్లేస్లో ఉండేది ఏ పారామీటర్లో చూసినా కూడా. సో ముఖ్యమంత్రి గారి దీర్ఘదృష్టి దూరదృష్టి అదేవిధంగా జేఎస్ రంజన్ లాంటి గొప్ప ఆఫీసర్స్ ఈ ప్రభుత్వంలో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. సో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించినంత వరకు ఇందాక రజత్ అనుకుంటాను తెలంగాణ ఇస్ ద థర్డ్ స్టేట్ అని చెప్పాడు ఏది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. బట్ టీఆర్ఎస్ ఈజ్ ద ఫస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ విచ్ ఇండక్టెడ్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టో అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. ముఖ్యమంత్రి గారితో అప్పుడు వారు మా పార్టీ అధ్యక్షులు, నేను జనరల్ సెక్రటరీ, మేము చాలా లెంతీ డిస్కషన్ చేసాం డైరెక్ట్ సెల్లింగ్ మీద. సో నేను 2006 నుంచి ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఇస్తూ వచ్చాను. ఆయన ఏ ప్రోడక్ట్ వాడినా కూడా తెల్లారి నాకు చెప్పేవాడు చాలా ఎగ్జైట్ అయ్యి, అదే పేస్ట్ చాలా బాగుంది, సోప్ చాలా బాగుంది. సో ఆయనకు తెలుసు, ఈ నోస్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బికాస్ ఆఫ్ మై అసోసియేషన్ విత్ హిమ్ సిన్స్ లాంగ్ టైమ్. సెవరల్ టైమ్స్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా సడన్గా నేను కోడ్ మార్చేది, డ్రెస్ కోడ్ వైట్ డ్రెస్లో వచ్చేది, టై కట్టేసి కోట్ వేసుకునేది. ఆయన ఇమీడియట్ అడిగేవాడు, మీ డైరెక్ట్ సెల్లింగ్ మీటింగ్ ఉందా, ఇప్పుడు దానికి పోతున్నావా అని. సో నేను కోట్ వేసుకున్నా అంటే ఆయనకు అర్థమైపోయేది. సో అట్లా ముఖ్యమంత్రి గారికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ మీద మంచి అభిప్రాయం ఉన్నందుకే మేనిఫెస్టోలో మేము రాసింది ఏంటంటే ఆ రోజు అప్పటికి ఇంకా లెజిస్లేషన్ రాలేదు మనకి. సో తెలంగాణ రాష్ట్ర సమితి డైరెక్ట్ సెల్లింగ్ లెజిస్లేషన్ కోసం సహకరిస్తుంది, పార్లమెంట్లో దానికోసం పోరాడుతుంది అని పెట్టాం. అన్నట్టుగానే మా కేశవరావు గారు కన్జ్యూమర్స్ పార్లమెంటరీ సబ్ కమిటీకి ఆయన మెంబర్గా ఉండేవాడు. ఈజ్ అవర్ సెక్రటరీ జనరల్ ఇన్ టీఆర్ఎస్, రాజ్యసభ మెంబర్. అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఈ వాజ్ ద చైర్మన్ ఆఫ్ కన్జ్యూమర్స్ సబ్ కమిటీ హెడెడ్ బై రామ్ విలాస్ పాస్వాన్. వారు ఇప్పుడు లేరు, బట్ వారికి థ్యాంక్స్ చెప్పాలి మనం. వారు చనిపోతూ మనకు ఒక మంచి చట్టాన్ని కన్జ్యూమర్స్ యాక్ట్లో అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో రామ్ విలాస్ పాస్వాన్ గారు ఉండడం వల్లనే సాధ్యమైంది. రజత్ గారు వీరంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఐడిఎస్ఏ నుంచి ఎన్నోసార్లు రామ్ విలాస్ పాస్వాన్ గారిని సబ్ కమిటీని కలవడం వల్లనే ఈరోజు మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు డైరెక్ట్ సెల్లింగ్ విల్ బికమ్ నంబర్ 1 ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ ఇన్ కమింగ్ డేస్. మీకు అందరికి గుర్తుండాలే, అబ్దుల్ కలాం గారే చెప్పారు వెన్ హీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాబోయే బిజినెస్ అంతా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు. అంటే ఏ ఫీల్డ్లోనైనా డాటా ఇంపార్టెన్స్ అనేది అబ్దుల్ కలాం గారు ఆ రోజు గుర్తించారు. మనకందరికీ తెలుసు ఫ్లిప్కార్ట్ 77% షేర్స్ని వాల్మార్ట్కి అమ్మింది. ఫ్లిప్కార్ట్ దగ్గర ఏముండే ఒక యాప్ తప్ప, యాప్ తయారు చేయడానికి ఎంత అవుతుంది, ₹1 కోటి అవుతుంది కావచ్చు. వాళ్ళ సర్వర్ పెద్దది కాబట్టి ₹1 కోటి అవుతుంది కావచ్చు. బట్ ఎందుకోసం వాల్మార్ట్ 77% షేర్ కొనడానికి $16 బిలియన్ ఎందుకు ఇచ్చింది అంటే 1,19,000 కోట్లు దాన్ని మనం ఇవాల్టి ప్రైస్ ప్రకారం చూసినట్టయితే. అంటే ఏముంది ఫ్లిప్కార్ట్ దగ్గర? సచిన్ బన్సాల్ ఏమన్నా పెద్ద పెద్ద అసెట్స్ క్రియేట్ చేసి ఇచ్చాడా వాళ్ళకి? ఏముందంటే జస్ట్ డాటా ఉంది. సో ఇంతకుముందు ఎవరిని ధనవంతులు అనేవాళ్ళు అని అంటే ఎవరికైతే తల్లిదండ్రులు బాగా ఆస్తులు ఇచ్చారో, టాటా బిర్లా లాగా అసెట్స్ ఉన్నాయో, కంపెనీస్ ఉన్నాయో వాళ్ళను రిచ్ పీపుల్ అనేవాళ్ళు. కానీ వాట్సాప్ దగ్గర ఏముంది? ఒక జస్ట్ యాప్ తప్ప. వాట్సాప్కి ఎందుకు ఫేస్బుక్ $16 బిలియన్ ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ అది కూడా 1,18,000 కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళు పే చేసింది. ఏముందని వాట్సాప్ దగ్గర? ₹1 కోటి $2 కోట్ల వర్త్ ఉండే ఒక సర్వర్ అండ్ యాప్ ఉంది. అంటే వీళ్ళిద్దరి దగ్గర కూడా, ఫ్లిప్కార్ట్ దగ్గర కానీ వాట్సాప్ దగ్గర కానీ ఉన్నది ఏంటి అంటే డాటా. ఆ డాటా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో వాళ్ళంత ధనవంతులు. సో అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళకి యు ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యువర్ రెస్పెక్టివ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో టాప్ లెవెల్కి వెళ్ళాలి, లేదా మనం అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ లిస్ట్ ఆఫ్ ది నేమ్స్. సో అదే ఇక్కడ మనకు పెట్టుబడి.
సో తెలంగాణ డెఫినెట్గా చెంచల్ గారు అన్నట్టుగా అండ్ బిజాన్ మిశ్రా గారు చెప్పినట్టుగా ఇట్ విల్ బికమ్ నంబర్ 1. ఎందుకంటే తెలంగాణలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్నది. మేము తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు అడిగారు. నేను ఆయనకంటే ఒక 5 years ముందు మూమెంట్లో ఉన్నాను. జయశంకర్ గారు మేము కూర్చున్నప్పుడు తెలంగాణ వస్తే ఏం బెటర్ అవుతుంది అని అడిగారు ఆ రోజుల్లో. అంటే ఆత్మహత్యలు అవుతాయని చెప్పాం. ఎందుకంటే రైతులు తెలంగాణలో 35,000 మంది 20 yearsలో సూసైడ్ చేసుకున్నారు. అన్నం పెట్టే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ సరిగా లేక. అందుకే ముఖ్యమంత్రి గారి మైండ్లో అది ఉండడం వల్ల ఆయన లాస్ట్ 6 yearsలో బడ్జెట్లో 50% ఆయన వాటర్ అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్కి ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏం జరిగింది అంటే రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి. కానీ ఇప్పుడు స్లోగా యూత్ సూసైడ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ మధ్యనే సునీల్ నాయక్ గారని ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉద్యోగం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సో పేపర్లో రావట్లేదు కానీ చాలామంది యూత్ ఫ్రస్ట్రేషన్తో సూసైడ్ చేసుకోవడమే కాక సైబర్ క్రైమ్స్లో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ నేమ్స్ ఉంటున్నాయి. ఈ మధ్య చైన్ స్నాచింగ్లో కూడా గ్రాడ్యుయేట్స్ పట్టుబడ్డారు. తర్వాత లాక్ బ్రేకింగ్ ఎవరైతే ఇళ్లల్లో ఉండారో తాళాలు బలగొట్టి దోపిడీ చేసే వాళ్ళల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దొరికారు. అంటే ఆ సిచ్యువేషన్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ కనుక వాళ్ళకి ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నట్టయితే వాళ్ళు క్రిమినల్స్గా మారాల్సిన అవసరం లేదు, వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో 1 time రిజిస్ట్రేషన్ పెట్టాము మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో. 25 లక్షల మంది 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అండ్ గ్రాడ్యుయేట్స్ కంటే తక్కువ ఉన్న జాబ్లెస్ పీపుల్ వాళ్ళు కూడా ఒక 30 lakhs కంటే ఎక్కువ ఉంటారు. బట్ వాళ్ళకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్ద చదువులు చదవలేదు కాబట్టి వాళ్ళు లేబర్గా పనిచేస్తారు, ఇంకేదో పనిచేస్తారు. కానీ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళి అగ్రికల్చర్ చేయాలన్నా లేకుంటే లేబర్గా పనిచేయాలన్నా వాళ్ళు కొద్దిగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ఇంత చదువు చదివి సమాజంలో ఇంత గౌరవం పొందుతున్న మేము ఎందుకు మళ్ళీ కూలీ పని చేయాలి? సో ఈ రకంగా చాలామంది ఏంటంటే అటు కాకుండా ఇటు ఉద్యోగం రాదు, అటు మళ్ళీ వెనక్కి వెళ్ళి సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణలోనే బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. కాబట్టి మన రోల్ ఏంటి అంటే సూసైడ్స్ ఆగాలి, యూత్ సూసైడ్స్ ఆగాలి. ఎవ్రీ ఇయర్ మనకు 3 లక్షల మంది కొత్తగా గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. ప్రభుత్వం ప్రపంచంలో స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ దేశ ప్రభుత్వాలు కానీ 1%కే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. కానీ మనం పిల్లలకి ఏం చెప్తున్నాం చదువుకునేటప్పుడు మనం పేరెంట్స్గా, మీరు చదవండి, మంచిగా చదివితే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి మార్కులు వస్తాయి కానీ మంచి ఉద్యోగం వస్తుందా? ఎందుకంటే గవర్నమెంట్ ఒక 1%కి ఇవ్వడానికే 40% బడ్జెట్ ఇవ్వాల్సి వస్తున్నది, పెన్షన్స్కి కానీ సాలరీస్కి కానీ. 2.5% కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే గవర్నమెంట్ సెక్టర్లో టోటల్ 100% బడ్జెట్ జీతాలకు పెన్షన్లో పోతుంది. మరి అటువంటిప్పుడు డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏ ప్రభుత్వం అయినా 1% పాపులేషన్ మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుంది. కానీ మనం మాత్రం పిల్లలకి మీరు చదవండి మంచి ఉద్యోగం వస్తుందని చెప్తా ఉన్నాం. ఇక్కడ తప్పెవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. చదువు అనేది జ్ఞాన సముపార్జనకే కానీ ఉద్యోగం కోసం కాదు అనేది మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో జేఎస్ రంజన్ లాంటి వాళ్ళు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కానీ టీఎస్ఐఏసి ఇట్లాంటివి, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండి ఇవాళ 15,000కు పైన ఇండస్ట్రీస్ తెలంగాణకు రావడానికి టీఎస్ ఐపాస్ అని పెట్టారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రతి జిల్లాలో కూడా ఇండస్ట్రీస్ వస్తున్నాయి తెలంగాణలో. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 15 daysలో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. మీకు నిజంగా తెలంగాణలో ఇప్పుడు మూడవసారి వరుసగా తెలంగాణలో ఇవాళ రిపోర్ట్ రిలీజ్ చేశారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే తెలంగాణ మీద ఐడిఎస్ఏకు ప్రేమ ఉంది, మమకారం ఉంది. ఇక్కడ ప్రభుత్వం దీన్ని గుర్తించిందనే ఒక అంకిత భావం, కృతజ్ఞతా భావం ఉన్నది. మరి అటువంటిప్పుడు మీరు రండి, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. ఇక్కడ బిజినెస్ చాలా పెరుగుతూ ఉంది. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ పక్కనున్న మహారాష్ట్రలో కానీ తెలంగాణకు చాలా రాష్ట్రాలతో బార్డర్ ఉంది. ఇక్కడ మీకు టీఎస్ఐ ఐపాస్ ద్వారా 15 daysలో మీకు అన్ని పర్మిషన్స్ వస్తాయి. ఇక్కడ ఎవరు లంచం అడగరు, ఇక్కడ ఎవరు సతాయించరు.
జేఎస్ లాంటి వాళ్ళ సపోర్ట్ మనకు ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి. ఎక్కడో హిమాలయాలలో, నార్త్ ఇండియాలో ఎక్కడో ఎందుకు పెట్టాలి? హైదరాబాద్ అనేది భారతదేశంలోనే ఒక అద్భుతమైన నగరం. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినట్టయితే ఇది ఒక రకంగా భారతదేశానికి హార్ట్ లాంటిది. ఇది ఒక సెంట్రల్లీ లొకేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇండస్ట్రీస్ను కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇక్కడ ఉన్న యూత్కి దట్ ఈస్ ద ఓన్లీ ఆపర్చునిటీ లెఫ్ట్ ఫర్ దెమ్ టు ప్రివెంట్ దేర్ సూసైడ్స్, టు ప్రివెంట్ దేర్ క్రైమ్స్. కాబట్టి ఇక్కడున్న డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ మందిని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యువర్ రిపోర్ట్ మిస్టర్ చేతన్, ఐ థింక్ యూ హ్యావ్ నాట్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ దట్. 100% డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూటర్స్లలో 84% గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. దే ఆర్ నాట్ అన్ఎడ్యుకేటెడ్, దే ఆర్ నాట్ జస్ట్ లిటరేట్స్. ఇది ఐ వాస్ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ఇన్ దిస్ రిపోర్ట్. ఇప్పటికీ ఇక్కడ రావడం కంటే ముందు కూడా నేనేమనుకున్నానంటే 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళు హౌస్ వైఫ్స్, ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎక్కువ మంది 10th లోపు చదివి మానేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు నేను డైరెక్ట్ సెల్లింగ్లో అనుకున్నాను. కానీ రిపోర్ట్ చూస్తే 84% గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు జెంట్స్ ముందున్నారు ఇక్కడ. ఈ సంవత్సరం మనకు 1% జెంట్స్ ఎందుకు ముందున్నారంటే దే వాంట్ టు ఫైండ్ దేర్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఆ ట్రెండ్ను మనం గమనించాలి. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు దేర్ ఫ్యామిలీస్. హౌస్ వైఫ్స్ కానీ హోమ్ మేకర్స్ కానీ వాళ్ళ భర్త తెచ్చే ఆదాయంతో పాటుగా సెకండరీ సోర్స్గా దీన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఇన్ పాస్ట్ ఇయర్స్ లేడీస్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయింది కాబట్టి ఇవాళ ఇది ఫస్ట్ ప్లేస్లో జెంట్స్ వచ్చారు, తర్వాత గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఈ మారుతున్న ట్రెండ్స్ని కనుక మనం గమనించకపోయినట్టయితే మనం వెనుకబడిపోతాం డైరెక్ట్ సెల్లింగ్లో. లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. లాస్ట్ టైం వెన్ ఐ వాస్ షేరింగ్ ద డయాస్ ఆఫ్ IDSA, ఐ షేర్డ్ మై ఫిజికల్ ప్రాబ్లమ్ విత్ యూ. నేను క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పాను. బికాజ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ సప్లిమెంట్స్ నేను క్యాన్సర్ రెండోసారి రాకుండా లాస్ట్ 12 years నుంచి నన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఒక డాక్టర్ నాకు హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఆస్పిరిన్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల అగైన్ లాస్ట్ ఇయర్ నేను బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. బట్ ఇవాళ నేను పెరాలసిస్ నుంచి బయటపడి 100% మీ ముందు వచ్చి అంటే ఏ రకమైన డిఫెక్ట్స్ కనబడకుండా నేను ఇక్కడ ఇవాళ నేను మీ ముందు ఒక 100% రైట్ పర్సన్గా ఉన్నాను. అంటే నా షుగర్ కంట్రోల్ చేసింది, నా బీపీని కంట్రోల్ చేసింది కేవలం డైరెక్ట్ సెల్లింగ్లో ఉండే సప్లిమెంట్స్ మాత్రమే. ఎవరైనా మీరు చెక్ చేయాలంటే మా ఇంటికి రావచ్చు. మా ఇంట్లో డోర్ కరెక్ట్ ఇక్కడ కింద కాళ్ళ దగ్గర వేసుకునే డోర్ మ్యాట్ దగ్గర నుంచి టాయిలెట్లో ఉండే ప్రోడక్ట్ వరకు డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ తప్ప ఇంకోటి ఉండదు మా ఇంట్లో. ఎనీవన్ కెన్ సీ, వేరే ప్రోడక్ట్ ఉండదు. అయితే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని కంపెనీలో ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఇంకొన్ని కంపెనీలో ఉంటాయి. ఒక కంపెనీలో బిజినెస్ చేయొచ్చు, మిగతా కంపెనీలో కన్జ్యూమర్గా ఉండొచ్చు. అట్లా నేను ప్రతి కంపెనీ నుంచి కూడా ఎందులో బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. గర్వంగా ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ఎందుకు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా. ఇక్కడ ఎవరు ఐశ్వర్యరాయ్ రారు, అమితాబ్ బచ్చన్ రారు. ఇక్కడ ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇక్కడ బతికి పట్టగడుతుంది. ప్రోడక్ట్లో దమ్ము లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మిగలదు. కాబట్టి కళ్ళు మూసుకొని ఏదైనా ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ IDSAలో ఉందంటే కళ్ళు మూసుకొని ఆ ప్రోడక్ట్స్ కొనవచ్చు. మనమేమి దానికి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ దే క్లెయిమ్, దాని మీద ఏదైతే క్లెయిమ్స్ ఉన్నాయో 100% మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అవి ఒకవేళ తప్పు అయితే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ వాళ్ళని బయటికి నెట్టేస్తుంది. మీరు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నేమ్స్ లిస్ట్ చూడండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు 21 ఉండే, అంతకంటే ముందు 22 ఉండే, ఇప్పుడు 18 కనబడుతున్నాయి. I think you have sent out 3 people from direct selling company. 3 companies. It is not there in the Google, only 18 companies it is showing. So ఎందుకు అంటే అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరు చేసినా కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఎక్స్క్యూజ్ చేయదు. సో నేను లాస్ట్లో ఒక అప్పీల్ నేను ప్రభుత్వానికి జేఎస్ రంజన్ గారు ఉన్నారు కాబట్టి
ఒకటి చేయదలుచుకున్నాను, రెండవది మీకు చేయదలుచుకున్నాను. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి సంబంధించి మనం ఏదైతే రూల్స్ ఇంతకుముందు గైడ్ లైన్స్ ఇష్యూ చేశామో అందులో మనము జాయింట్ కలెక్టర్స్ని రెస్పాన్సిబుల్ ఫర్ పర్సన్గా పెట్టాం. సో మనము ఆ జాయింట్ కలెక్టర్ చెప్పినప్పుడు అసలు ఆయనకు తెలియదు, దే ఆర్ నాట్ అవేర్ దట్ దే ఆర్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ విచ్ వాజ్ యాక్సెప్టెడ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఇన్ 2018. సో మనము వీ హ్యావ్ టు వాళ్ళ లోపల కొంత క్లాసెస్ చెప్పడమో లేకుంటే ఏదైనా మీటింగ్ పెట్టడమో జాయింట్ కలెక్టర్స్ అందరికి కూడా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ ఏంటంటే ఐడిఎస్ఏకు నా అప్పీల్ ఏంటంటే మనం బాగున్నాం, వీఆర్ ఆల్ గుడ్, వీ షుడ్ నాట్ కన్ఫైన్ అవర్ సెల్ఫ్. ఇఫ్ ఎనీ అదర్ కంపెనీ అవుట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ doing any wrong practices, it is also our responsibility to bring to the notice of the concerned officers on behalf of IDSA. You should not leave it to the responsibility of the distributors. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము అని అంటే మంచిగా లేని వాటిని కూడా మనం పనిష్ చేసే దానిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఉండాలి అనేది నా రిక్వెస్ట్. ఇట్స్ మై అప్పీల్ టు ఐడిఎస్ఏ. ప్లీజ్ మీరు దాన్ని పరిశీలించండి. ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై యూ, చాలా తొందరగా మనము మంచి కంపెనీలను జయేష్ గారు ఏదైతే ఆశించారో పిరమిడ్ స్కీమ్స్ను కానీ చైన్ సిస్టమ్ మనీ చైన్ స్కీమ్స్ను కానీ దీనిలో నుంచి ఎలిమినేట్ చేయాలి. ఇవాళ ఐజాన్ టుడే 457 కంపెనీస్ ఆర్ దేర్. ఎవ్రీవన్ ఈజ్ క్లెయిమింగ్ దట్ దేర్ కంపెనీ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, బట్ ఓన్లీ జెన్యూన్ కంపెనీస్ ఆర్ విత్ ఐడిఎస్ఏ. పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ టు డిఫరెన్షియేట్ విచ్ ఈజ్ జెన్యూన్ అండ్ విచ్ ఈజ్ నాట్. సో అందుకని ఇట్ ఈస్ ఆల్సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఐడిఎస్ఏ to filter the fake companies and spurious companies from the direct selling industry. And I can promise you on behalf of Telangana state that we will become number one in South, and soon we will become number one in the country in coming 2 or 3 years. So as you said, in 2025 direct selling business is going to 65,000 crores. ఇప్పుడు ఏదైతే మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయో రాబోయే 3 ఏళ్లలో 65,000 కోట్లకు పోతున్నది. బై దట్ టైమ్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ తెలంగాణ విల్ బి నంబర్ 1. థ్యాంక్ యూ. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐడిఎస్ఏ. Thank you so much, sir.